హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బట్ ముందుగానే చెప్పేస్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడలండి. మాకు తమిళనాడులో బాగా వర్షాలు పడుతున్నాయి. అలా చల్లగా వెదర్లో ఇలాంటి వేడి కారం కారంగా ఉండే మసాలా వడలు వేసుకుంటే చాలా బాగుంటుందని ఈరోజు ఈ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. ఇవి వేసుకోవడం చాలా ఈజీ. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను 1 కప్ వరకు చనా దాల్ వేసుకుంటున్నానండి, శనగపప్పు, అండ్ 1/2 కప్ వరకు పెసరపప్పు, అండ్ 1/2 కప్ వరకు ఈ విధంగా బొబ్బరిపప్పు అండి. తొక్కతో ఉన్న బొబ్బరిపప్పే తీసుకున్నాను. వీటిని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ వేసి ఒక గంట పాటు సోక్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. టైం లేదు అనుకునేవారు ఒక హాఫ్ అన్ అవర్ కూడా సోక్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఈ విధంగా 1 అవర్ పాటు సోక్ చేసుకున్నాక ఈ విధంగా చక్కగా తీసేసుకొని మొత్తం పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం అంటే మొత్తం కాదు, లాస్ట్లో కొద్దిగా ఈ విధంగా పప్పునైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాక దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 నుంచి 3 పచ్చిమిర్చి, అండ్ ఒక 2 ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు సో నేను వేయట్లేదు. సో ఈ విధంగా బాగా స్పూన్తో తిప్పుకుంటూ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. తర్వాత మనం పక్కన ఉంచాం కదండి, ఆ పప్పును కూడా దీంట్లో యాడ్ చేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ మన రుచికి సరిపడా సాల్ట్. యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ఒక 4 నుంచి 5 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేయడం మర్చిపోయానండి. సో మీరు మిక్సీ పట్టేటప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకుని తర్వాత ఈ విధంగా చిన్నగా దంచుకొని అయితే నేను యాడ్ చేసేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి ఉంచుకున్న మిక్చర్లో నుంచి చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఇలా ఒత్తుకొని, మరీ మందంగా కాకుండా అలా మరీ పలుచగా కాకుండా చక్కగా వడలను అయితే ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ మీదకి వచ్చేటట్టు కాకుండా జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా ఆయిల్లో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకొని చక్కగా ఒకవైపు వేగిపోయాక రెండో వైపు కూడా తిప్పి మంచి గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీ అండి చేసుకోవడం, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని తీసుకుంటే, అండ్ నాకు ఈ వడలతో పచ్చిమిర్చిలు బాగా ఇష్టం అండి. సో పచ్చిమిర్చిని కూడా కొద్దిగా ఆయిల్లో ఇట్లానే డీప్ ఫ్రై చేసేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని తీసుకుంటే వడలు తినేటప్పుడు వీటిని కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి. సో చూసారు కదా వీడియో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఒక కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.